ఇలా చూసారా, ఎంతో రుచిగా ఉండే బీరకాయ పచ్చడి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్మేడ్. ఇవాళ మనం బీరకాయ పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం. మామూలుగా మనం బీరకాయతో పాటు ఏదైనా సైడ్ డిష్ చేస్తున్నప్పుడు బీరకాయ పై ఉన్న పొట్టు తీసేస్తూ ఉంటాం కదా. మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్న బీరకాయ పచ్చడి పొట్టుతో పాటు ఎంతో టేస్టీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, బీరకాయ పచ్చడి తయారు కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు అంటే మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 8 నుంచి 9 ఎండుమిరప, 1 స్పూన్ జీలకర్ర తీసుకుని వీటన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత చివరిలో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని కొన్ని సెకండ్ల పాటు వేపుకోవాలి. అన్ని పదార్థాలు వేపుకున్న తర్వాత దించే ముందు నువ్వులు యాడ్ చేసుకోవాలి. లేదంటే టప్పుటప్పుని ఎగురుకుంటూ బాండల్లో ఒక్కటి కూడా మిగలదు, నువ్వులన్నీ బయటే ఉంటాయి. దోరగా వేగిన వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కాస్త చల్లారిన తర్వాత పొడి కొట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 5 పచ్చిమిరపకాయలను తుంచి వేసుకోవాలి. తర్వాత 9 నుంచి 10 వరకు వెల్లుల్లి వేసుకున్నాను. కొన్ని కరివేపాకులు కూడా వేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి చిన్నవిగా ఉన్నాయి కాబట్టి 10 వేసుకున్నాను. కొంచెం పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలైతే ఒక 5 నుంచి 6 వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇవి కాస్త వేపుకున్న తర్వాత ఇందులో బీరకాయ పొట్టు వేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు వేసుకుంటున్న బీరకాయ తొక్కు 350 గ్రాముల బీరకాయల నుంచి తీసిన పై పొట్టు. బీరకాయ పై పొట్టులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫైబర్ జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుంది. ఈ పై పొట్టు కలర్ మారి బాగా దోరగా వేగే వరకు వీటిని వేపుకోవాలి. ఇలా చూసారా, కాస్త కలర్ చేంజ్ అయ్యి బాగా దోరగా వేగింది. ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకుని ఇందులో వేసుకుని కాసేపు ఫ్రై చేసుకుంటున్నాను. చింతపండును వీటితో కలిపి ఒక 1/2 నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఇందులో ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ముక్కలు చిన్నగా కత్తిరించుకుంటే ఇవి తొందరగా మగ్గిపోతాయి. దగ్గరగా 350 గ్రాముల బీరకాయలని ఇక్కడ వాడుతున్నాం. వీటిని ఇలా 2 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా కాస్త ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం. ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నాను. మామూలు కారం అయితే కాస్త తగ్గించి వేసుకోండి. దీనివల్ల పచ్చడికి చాలా మంచి కలర్ వస్తుంది. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత పెట్టి 5 నుంచి 7 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఫ్రెష్గా ఉండే లేత బీరకాయల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇందులో నేను వాటర్ యాడ్ చేసుకోలేదు. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ని చిలకరించి మూత పెట్టి మగ్గించుకోండి. మీడియం ఫ్లేమ్లో 7 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇలా చూసారా, ముక్కలు చక్కగా మెత్తపడ్డాయి. గ్యాస్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనిద్దాం. ఇప్పుడు మనం ఇంతకుముందు డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పప్పు దినుసులు, ఎండుమిర్చి వీటన్నిటిని మిక్సీలో వేసి 90% వరకు అంటే 90% పౌడర్ అయ్యే వరకు పొడి కొట్టుకోవాలి. మరీ ఫైన్గా పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 85 to 90% వరకు పొడి కట్టుకుంటే సరిపోతుంది. ఇలా చూసారా, పౌడర్ ఇలా చేసుకోవాలి. ఇందులోంచి కొంచెం కాస్త పౌడర్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మన టేస్ట్ని బట్టి అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బాగా మగ్గించి చల్లార్చి పెట్టుకున్న బీరకాయ మిశ్రమాన్ని ఈ పౌడర్తో పాటు మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో ఒక 10 సెకండ్ల పాటు మిక్సీ పట్టుకోవాలి. అంతే, పచ్చడి తయారైపోతుంది. ఇలా చూసారా, ఎంతో కలర్ఫుల్గా బీరకాయ పచ్చడి తయారైంది. మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా ఇలా ఒక 90% వరకు పచ్చడిని మనం పేస్ట్ చేసుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇంతకుముందు తీసి పక్కన పెట్టుకున్నాను కదా కాస్త పౌడర్, అది కూడా వేసేసాను ఇందులో. ఈ స్టేజ్లో ఉప్పు అవసరం అనుకుంటే కాస్త యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. మిక్సీలోంచి వేరొక జార్లోకి పేస్ట్ చేసుకున్న పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తాలింపు కోసం ఒక చిన్న పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు, కొన్ని కరివేపాకులు వేసి దోరగా వేయించుకోవాలి.
ఇలా దోరగా వేగిన ఈ తాలింపుని రెడీ చేసి పెట్టుకునే బీరకాయ పచ్చడికి యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కూడా చాలా మంచి కాంబినేషన్ ఇది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో ఫీడ్బ్యాక్ పంచుకోండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను మరి.